ఆయన భుజం మీద రాజ్యభారం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అతనికి పేరు పెట్టబడును. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు. యేసుక్రీస్తు గురించి ఇది ప్రవచన వాక్యం అన్నమాట. యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచన వాక్యం. సో యేసుక్రీస్తు ఎలా ఉంటాడు అంటే, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఇవన్నీ ఆయన క్వాలిటీస్. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టింది. ఓకే, ఇవన్నీ క్వాలిటీస్ ఆయనలో ఉంటాయి అని చెప్పబడుతుంది అన్నమాట. నిత్యుడగు తండ్రి అనే భాగాన్ని మనం చూద్దాము. తండ్రి ఏ విధంగా మరి కేర్ తీసుకుంటాడు? కీర్తనలు 55. కీర్తనలు 55. ఇప్పుడు నేను చూపించబోయే వాక్యంలో ఒక వచనం వస్తుంది. ఆ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఆ వచనాన్ని ఉపయోగించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆ వచనాన్ని ఎత్తి. సో ఈ విషయంలో మనం దేవునికి చాలా కృతజ్ఞులము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనలు 55. ఇది ఎవరు రాసిన కీర్తన? దావీదు రాసిన కీర్తన. అక్కడ ఉంది కదా, ప్రధాన గాయకుని తంతి వాద్యం మీద పాట తగినది దావీదు రచించాడు. సో ఇక్కడ ఒక ఫేమస్ వచనం వచ్చింది, మీరు గమనించుంటారు. ఏంటిది అది? ఏం వచ్చిన అది? నీ భారము యెహోవా మీద ఆయన నిన్ను ఆనుకో. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం కదా, ఈ వాక్యాన్ని మనము పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నేనైతే ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి విషయానికి ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్. సో మరి మనం గమనిస్తే ఏ కాంటెక్స్ట్లో, ఏ సందర్భంలో దావీదు గారు మరి ఈ ప్రార్థన చేశాడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదిలించడు. యోబు గారు చాలా శ్రమల గుండా వెళ్ళారు కదా. సో నీకు చాలా దగ్గరగా ఉన్నారు అనుకున్న వ్యక్తులే, నీకు సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులే, నీకు చేదోడు వాదుడుగా ఉన్నారు అని నువ్వు ధైర్యం చూసుకునే వ్యక్తులే నిన్ను అనుమానిస్తారు. నేనంటాను, యోబు గారు చాలా రకాల స్కిన్ డిసీజెస్ గుండా వెళ్ళాడు, విపరీతమైన శరీరంలో చాలా పెయిన్, పిల్లలు చనిపోయారు, ఆస్తి చనిపోయారు. కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళే నిన్ను అనుమానిస్తున్నారు. ఏమని? నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నీకు ఇదేం జరుగుతుంది. నేను ఒకసారి మాట్లాడాను. ఆ మెంటల్ పెయిన్ నేనంటాను ఖచ్చితంగా నాకు తెలిసిన కొద్దిలో అది విపరీతమైన బాధ ఉంటుంది. అందుకనే మీరు యోబు గ్రంథం చదివితే ఒకానొక పాయింట్లో చాలామంది మనం దాన్ని చూడగానే యోబు కూడా బ్రేక్ అయిపోతాడు, యోబు కూడా నుంచోలేకపోతాడు, యోబు కూడా పడిపోతాడు ఒకానొక టైంలో. ఎందుకు? స్నేహితులన్న మాటలకి కోప్పడతాడు, దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాడు. ఓకే, అంటే అంత దారుణమైన పరిస్థితికి వెళ్తారు. సో ఇక్కడ మనం దావీదు గారి జీవితంలో కూడా చూస్తే, సో దావీదు కూడా బహుశా అలాంటిదే ఎదురైంది అన్నట్టు చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనం చూడండి, దేవా నా చెవియోగి, నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు వినుకుడవై ఉండకు. సో దావీదు గారికి కూడా మనలో కొన్నిసార్లు చాలా మందికి అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది? దేవుడు నిజంగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటున్నాడే వినట్లేదా? నిజంగా దేవుడు వింటున్నాడా వినట్లేదా అనేది మనం చాలాసార్లు చూడండి. నా విన్నపమునకు విముఖుడమై ఉండకు అంటే దావీదు గారికి కూడా అనిపించింది ఒక టైంలో. మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, చాలాసార్లు నేను కూర్చుంటే కొంతమంది అంటారు, ఏమో దేవుడు వింటున్నాడో వినట్లేదు, ఏమో నా ప్రార్థన వెళ్ళట్లేదు. ఇంకొక ఆమె నా దగ్గర ఒక ఆమె, అయ్యా సైతాన్ గారు నా ప్రార్థన దొంగిలిస్తున్నాడు అయ్యా.
వాడు అక్కడికి వెళ్ళకుండా చేస్తున్నాడయ్యా అంటే. ఓకే, సో నా విన్నపం నాకు విముఖుడవై ఉండకు అంటే ఎందుకు ఆయనకి దావీదు గారు అంత పెద్ద గొప్ప భక్తుడు ఆయనకు కూడా అనిపించింది, నా ప్రార్థన వినట్లేదా ఏమో. ఇంకా ఏమంటున్నాడు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరం మేము. ఎందుకంట ఆయన మాట నుండి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. సో ఏంటంట, చాలామంది దుష్టులు బలత్కారం చేస్తున్నారంట, అందుకని నేను కష్టపడుతున్నాను అంటున్నాను. ఇంకా ఏం జరుగుతుందంట, నేను చింతాక్రాంతున్నై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. చూడండి, ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదంట, మూలుగుతున్నాడంట. మూలగడం అంటే ఎంత బాధలు మనుషులు మూలుగుతారు. ఇంకా వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి విశ్రాంతి రావట్లేదు, ఎందుకంటే ఆయన మూలుగుతున్నాడు, ఎందుకంటే చింతాక్రాంతులు అంటే విపరీతంగా ఆలోచిస్తున్నాడంట. ఏంటంటే ఎవరో ఆయన మీద దోషం మోపారంట, ఆయన గురించిన చెడ్డ మాటలు ఎవరో చెప్పారంట, నెగిటివ్గా ఏదో ప్రచారం చేశారంట. అందుకని ఆయన చాలా దిగులుతో ఉన్నాడు, విశ్రాంతి కూడా ఆయనకు రావట్లేదు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో. ఆయనకి ఎంత భయం వేసిందంటే, ఎంత బాధపడుతున్నాడంటే, అమ్మ నేను చచ్చిపోతానేమో అన్నంత బాధపడుతున్నాడు, అన్నంత భయపడుతున్నాడు. దిగులును వణుకును నాకు కలుగుచున్నాడు. చూడ ఎంత బాధపడుతున్నాడు. ఏమన్నాడు, విశ్రాంతి రావట్లేదు, చింతాక్రాంతుని అయిపోతున్నాను, మూలుగుతున్నాను. ఇంకా నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయం వస్తుంది అంటున్నాడు. ఇంకా దిగులును వణుకును కలుగుతున్నాడు. చూడండి, ఇంకా 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 ముందుకు వెళ్తా, మహా భయము ఇన్ని సర్కమ్స్టాన్సెస్ నుంచి, ఇటువంటి పరిస్థితుల నుంచి మరి ఆయన వెళ్తున్నాడు అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఇంకా చూస్తే మరి ఆ టైంలో ఆయన ఎలా దాన్ని చూస్తున్నాడంటే దిగులును భయం నాకు కలుగుతున్నది, గువ్వ వలెన రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే. ఏమంటున్నాడంటే, నేను తప్పించుకుంటే బాగుండే, ఈ పరిస్థితుల నుంచి తప్పించుకుంటే బాగుండే. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, ఈ కష్టాలన్నిటికంటే నేనేదో వేరే దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, నేనేదో వేరే దూరంగా వెళ్ళిపోతే బాగుండు. కొన్నిసార్లు మనం అంటారు కదా, నేను ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఎగిరిపోవాలనుకుంటున్నాను, ఉండకూడదు అనుకుంటున్నాను అంటాను కదా. సో దావీదు గారు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నారు. నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండి నేను త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకోండి. నేను అరణ్యంలో ఉంటే బాగుండు అన్నంత పెయిన్ మనకు అర్థమైంది అన్నమాట. ఎంత బాధ ఉండి తను వెళ్తున్నాడు, ఎంత మెంటల్ టెన్షన్ ఉండి తను వెళ్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. 9వ వచనంలో పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను, ప్రభువా అట్టి పనులు చేయువారు నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించు. ఇప్పుడు నెక్స్ట్ రియాక్షన్ ఏంటి మనందరిలాగానే? మనకి బాగా పెయిన్, బాగా ఇబ్బంది, బాగా బాధ కలిగితే ఏమైతుంది? ఎవరు చేశారు వాళ్ళ మీద, వాళ్ళకి ఇట్లా జరిగితే బాగుంది, అట్లా జరిగితే బాగుంది. సో ఎందుకు దావీదు గారి మాటలు ఇక్కడంతా బైబిల్లో ఎందుకు పెట్టారంటే, ఆయన చాలా ఆనెస్ట్, నిజాయితీ. ఓకే, నిజంగా ఆయన మనసులో ఏదొచ్చిందో ఆయన ప్రార్థనలు అదే చెప్తున్నాడు. చూడండి 9వ వచనం ఎట్లా ఫీల్ అవుతున్నాడు. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను, ప్రభువా అట్టి పనులు చేయు వారి నిర్మూలం చేయును, వారి నాలుకలు ఛేదించుము. సో ఇప్పుడు ఆ బాధతో చెప్తున్నాడు, దేవుడు వాళ్ళు ఎట్లా మాట్లాడారో వాళ్ళకి ఏదో జరగాలి. ఓకే, వాళ్ళు నా గురించి దూషణ చేస్తారా, నా గురించి ఇలా మాట్లాడతారు, నా గురించి అలా మాట్లాడతారు, వాళ్ళకి ఇలా అవ్వాలి అన్నాడు. ఇంకా ఏమన్నాడు, రాత్రి మగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. ఇంకా దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నాయి, వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానగా జరుగుచున్నాయి. వంచన అంటే ఏంటి?
వంచన అంటే ఏంటి? డైరెక్ట్గా పొడవడం వేరు. వంచన అంటే ఏంటి? నమ్మించి పల్లెవాడు నీ అంత మంచోడు ఎవడున్నాడని అటు వాటి పక్కకి వెళ్ళగానే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాను. ఏంటది? వంచన. అరే వాడి గురించి తెలుసా, ఇట్లా ఎట్లా అనుకుంటాడు తెలుసా, నీకు ఇది తెలియదు ఎంతవరకు అంటారు. ఏంటది? మళ్ళీ ఎవరు రామంటాను ఏంటంటే నిన్ను ముఖం మీద పొగిడినాడు, నిన్ను ముఖం మీద నువ్వు సూపర్, నీకు తిరగలేదన్నవాడు. సో వంచన అనేది భయంకరంగా ఉంది. ఇంకా కపటము అన్నీ కూడా అదే. కపటం కూడా వంచన, కపటం అయి పర్యాయ పదాలు లాంటివి. ఓకే, వంచన అంటే మోసము. కపటం అంటే మాట పైకి ఒక రకంగా వస్తుంది, కానీ మనసులో వేరేది ఉంటుంది. పైకి చాలా ఎట్లా మాట్లాడతారంటే చూడండి 21వ వచనం చూడండి. కపటం అంటే ఏంటంటే వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో బలం ఉన్నది. పైకి మాట ఏమో ఎలా ఉందంట, చాలా స్వీట్గా ఉన్నదంట, కానీ హృదయంలో ఏముందంట, కోపం ఉంది, హృదయంలో అసూయ ఉంది, హృదయంలో మరి ఏదో కపటం ఉందన్నమాట. ఇంకా వారి మాటలు చమురు కంటే నునిపోయినవి, అయితే అవి వరదీసిన ఇదే కపటం అంటే. ఓకే, బయటకేమో మాటలు ఎంత చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, కానీ మనసు మాత్రం అలా లేదు. మనసు మాత్రం అలా, అదే కపటం అంటే. సరే, ఈ కపటము, ఈ వంచన చేస్తున్న వాళ్ళు ఎవరోనా అంటే చూడండి, మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, అన్న ఎవడో శత్రువు చేస్తే పర్లేదన్నా, కానీ దగ్గరున్నవాడే చేస్తాడు. అది మరి కీర్తనల్లో మరి దావీదు గారి బాధ చూడండి. 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన దాన్ని సహించవచ్చు. చూడు, శత్రువు అయితే దాన్ని సహించవచ్చు. ఎందుకంట వాడు అట్లా చేస్తాడని కొత్త విషయమేమి కాదు. వాడు దూషణ చేస్తాడని, వాడు మనల్ని హామ్ చేస్తాడని, ఓకే, వాడి గురించి మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని అది కాబట్టి ఇంకా వాళ్ళు అదే చేస్తారనేది మనం దాని గురించి పెద్ద టెన్షన్ పడమంటాడు. ఏంటంట, నా మీద మిట్టి పడువాడు, నా ఎందుకు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చునంటే, అరే శత్రువు కదా, ఇట్లా జాగ్రత్త ఉండొచ్చు, వాడి దగ్గర జాగ్రత్త ఉండొచ్చు, అటు ఇటు వెళ్ళకుండా నేను ఉండేవాడిని. అయితే ఏమైందంట, ఈ పని చేసిన వాడు 13వ వచనం, ఈ పని చేసిన వాడు నీవు నా సహకారివి, నా చెలికాడు, నా దట్ ఈస్ ద పెయిన్ఫుల్. ఇక్కడ ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్ పెయిన్. ఎందుకు ఆయనకి నిద్ర పట్టలేదు, ఎందుకు ఆయన హృదయంలో వేదన పడుతున్నాడు? మొదటి వచనం, 2, 3, 4 వచనాల్లో దిగులును, వణుకును, భయము కలుగుతుంది. ఎందుకు ఎగిరిపోదాం అనుకున్నాడు, తప్పించుకుందాం అనుకున్నాడు, ఎందుకు చింతాక్రాంతులై విశ్రాంతి కూడా రాలేకపోయింది, ఎందుకు మూలుగుతున్నాడు అంటే, ఎందుకంటే శత్రువు కాదు నా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఎవడో శత్రువు అయితే బాగానే ఉండేది, కానీ నేను పడిపోవాలని, నా పేరు పడిపోవాలనో, లేకపోతే నాకు చెడు పేరు రావాలనో, లేకపోతే నాకు ఏదో హాని చేయాలని కోరుకున్నవాడు ఎవడు, వంచన చేసిన, కపటం చేసిన వాడు ఎవడో కాదు, ఓకే. ఎవడు అంటే నా చెలికాడు, నా చెడు. 14వ వచనము ఏంటంట, ఎట్లా అంట, ఎంత చెలికాడు అంట, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, కలిసి తిన్నవాళ్ళం, మనం కలిసి తిరిగిన వాళ్ళం. ఓకే, మళ్ళీ ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు అంటే, ఇది ఇంకా డీప్. ఎవడంటే బిలీవరే, ఎవడు దేవుని మందిరానికి అంటే సంఘ సభ్యుడే. అయితే ఉత్సవం వెళ్ళు అని దేవుని, ఇది అందుకని దావీదుకి ఇంత దిగులు, ఇంత బాధ. సో కొన్నిసార్లు మనం ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే మనం ఏమనుకోవాలి, ఇదేమి కొత్త కాదు. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఏమని ఉంటుంది? 1 పేతురు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఏమనుంది?
1 పేతురు 5వ అధ్యాయము నిబ్బరమైన బుద్ధి గలవారు. 8వ వచనము, మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడా. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసం స్థితులై వారిని ఎదురు. ఇట్లాంటి శ్రమలు బహుశా మనకి ఎదురైతే బహుశా మీ జీవితంలో కొన్ని చెప్పుకోలేని సార్లు అలా ఎదురై ఉండొచ్చు. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మీ సహోదరుల్లో కూడా ఇలాంటి శ్రమలు ఉందా అనుకోవద్దు. నువ్వు ఒక్కడో వెళ్తున్నావు అనుకోవద్దు. చాలాసార్లు మనకు అనిపించేది ఏంటి, నేనే ప్రపంచంలో ఇంతకంటే పెయిన్ ఇంకెవడ వెళ్ళట్లేదు అనిపించింది. ఇంత బాధ నేను తప్పితే నేను కాబట్టి నువ్వైతే నాకు ఉండలేవన్నా. నేను కూడా చాలా అన్నట్టు. ఓకే, సో కానీ వాక్యం ఏం చెప్తుంది, అట్లా కాదు శామ్ అని చెప్తుంది. లోకమందు మీ సహోదరులు కూడా ఇలాంటి విషయాలు ఉండి వెళ్ళారు. ఓకే, యోబు భక్తుడు వెళ్ళాడు, దావీదు భక్తుడు వెళ్ళాడు. ఒకవేళ మీరు వెళ్తుంటే మనందరం దాంట్లో ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటి దేవుని సుగుణము? ఇదంతా ఇంట్రొడక్షన్ అనుకుంటే దేవుని గుణం ఏంటి అంటే, వీటన్నిటిలో దేవుని గుణం ఏంటి? 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను. ఇది గొప్ప మాట, కానీ మోస్ట్ పవర్ఫుల్ మాట. నువ్వు ఇంతటి పెయిన్ గుండా వెళ్తున్నా కానీ, ఇంతటి బాధ గుండా వెళ్తున్నా కానీ, ఇంతటి మనోవేదన గుండా వెళ్తున్నా కానీ, వీటన్నిటిని తీర్చగలిగిన వాడవాడు యేసయ్య. నీ భారము, ఏం భారము? నా దగ్గర వాడే నన్ను అవమానించాడు, నా దగ్గర వాడే నన్ను ఇంత బాధ పెట్టాడు అన్న నీ భారము ఏం చేయాలంట? యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి? ఎందుకు ఆయన కూడా ఉంటాయి? ఎందుకంటే ఆయన మనల్ని కని వదిలేయలేదు. ఓకే, వదిలేయలేదు. నేను ఎప్పుడు మారుమనసు పొందని చెప్పేటప్పుడల్లా నేను చెప్తాను, మారుమనసు పొందిన తర్వాత దేవుడే వదిలేయడు. ఇట్స్ ఏ ఇన్విటేషన్ ఫర్ ఎ జర్నీ. ఒక జర్నీ కొరకు, ఒక యాత్ర కొరకైన ఇన్విటేషన్ అది. మారుమనసు అనేది జస్ట్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. తర్వాత దేవుడు నేనేమి వదిలేడు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూసాం, ఏమని? నిత్యుడగు తండ్రి. అందుకనే నా మాట, తండ్రి అంటే ఒకరోజు పైన అయింది కాదు, జీవితాంతం తను చేయగలిగినంత కాలం తను సహాయపడుతూనే ఉంటాడు. ఏం చేయగల చేస్తూనే ఉంటాడు. ప్రతి రోజు కూడా, రోజులో ఎన్నోసార్లు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు కూడా మన జీవితంలో అలాంటి. నీవు ఏ మనోవేదన వెళ్తున్నా కానీ, ఏ మరి జబ్బు లేకపోతే ఏదైనా డిసీజ్ గుండా వెళ్తున్నా కానీ, ఇట్లాంటి మెంటల్ పెయిన్ గుండా వెళ్తున్నా కానీ, వీటన్నిటిని కూడా ప్రతి దినము నీ తరపున ఉండి నిన్ను ఆ భారాన్ని మోసి ఆయన నిన్ను ఆదుకునేవాడు. అందుకని దేవుడు మనం ఆనందించాలి. అయ్యా, కొన్నిసార్లు కొన్ని విషయాలు మేము ఎవరికి చెప్పుకోలేము, ఎవరితో పంచుకోలేము. కొన్నిసార్లు పంచుకున్న వాళ్ళే కొంచెం అటు ఇటు అయితే వాళ్ళే ఎగనెస్ట్ అన్నీ చెప్తారు. సో కొన్నిసార్లు నమ్మలేని పరిస్థితి, తప్పలేదు. కానీ దేవునికి మనం అన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకు దేవుని మనం ఆరాధించాలి అంటే, ఎందుకంటే ప్రతి దినము ప్రతి భారమును మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుని ఆరాధించాలి. ఎందుకంటే మన భారాన్ని ఆయన ఆదుకునే దేవుడు. అందుకని దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలని ఒక్క మాటలో ఉంది, కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంది. ఏంటంటే, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు స్ట్రైట్గా ఉంటే, నీ మాటలో ఏ కపటం లేకపోతే, నీ ఆలోచనలో ఏ తప్పు లేకపోతే, నీ ప్రవర్తనలో ఏది తప్పు లేకపోతే, దోషం లేకపోతే, ఒక ఆయన ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆయన ఏం చేస్తాడంట? నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలడు. ఎందుకు? ఎట్లా తెలిసింది ఆయనకి ఆ విధంగా అంటే, 19వ వచనం చూడండి.
పురాతన కాలం మొదలుకొని ఆసీనులకు దేవుడు. ఓకే ఓకే, చూడండి, ఇంగ్లీష్లో బాగుంది. గాడ్ హూ ఈస్ ఎంథ్రోన్డ్ ఫర్ ఎవర్. అంటే నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఎప్పటికీ, తరతరాలకి, ఎన్నటెన్నటికి సింహాసనాసీనుడు. అంటే సింహాసనాసీనుడై ఉన్నాడు అంటే దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు అని కాదు. దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కంట్రోల్లో ఉన్నాడు. ఓకే, ఆయన లిమిట్లు దాటి ఏది వెళ్ళదు అని. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ యోగుని మరి సైతాన్ని ఇబ్బంది పెడతానంటే ఏమన్నాడు దేవుడు? ఇబ్బంది పెట్టు, కానీ ప్రాణం దాకా మాత్రం కాదు. అదనమాట దేవుడు సింహాసనాసీనుడు ఉన్నాడంటే నీ లిమిట్ ఆయనకి తెలుసు, ఆ లిమిట్ మాత్రం కాదు అని చెప్తాడు. ఓకే, ఇది మనందరికీ మరి కంఫర్ట్ ఇస్తుంది అనమాట. కంఫర్ట్ ఇస్తుంది ఏంటంటే గాడ్ ఈజ్ ఎంథ్రోన్డ్ ఫర్ ఎవర్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన కంట్రోల్లో ఉన్నాడు. ఓకే, ఎన్ని జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ నా దేవుడు సింహాసనాసీనుడు అయినాడు. ఆయన ఏం చేస్తాడు? ఇది ఏ మాటకు చెప్పాను నేను? ఏం చేస్తాడు ఆయన? నీతిమంతులను ఆయన ఎన్నడను అది చేస్తూ ఉంటాడు దేవుడు. నీతిమంతులకి ఆపదలు జరుగుతాయి. నీతిమంతులకి కూడా పెంచుకున్న వాళ్ళు వెళ్తారు. నీతిమంతులకు కూడా బయట జరుగుతాయి. మరి బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి, ఇద్దరి ఇళ్ళ మీదకి తుఫాన్ వచ్చింది. మరి నీరు వరద వచ్చింది. గాలి కొట్టిందంటే ఇద్దరు ఇళ్ళకి కొట్టింది. నీతిమంతులు ఇళ్ళకి కూడా కొట్టింది. కానీ విషయం ఏంటంటే ఇసుక మీద ఉన్నది పడిపోయింది, కానీ బండ మీద ఉన్నది నీతిమంతులను ఆయన ఉన్నాడు, బికాస్ హీ ఈస్ ఎంథ్రోన్డ్ ఫర్. సో దేవుని మనం ఆరాధిద్దాం. ఈ ఒక్క విషయం నిజం కదా మన జీవితంలో? చెప్పండి. ప్రతి దినము దేవుడు మరి ఆయన మనల్ని ఆత్మీయంగా ఆయన జన్మనిచ్చిన తర్వాత మనం వదిలేశాడా? చెప్పండి. దిగులు, కష్టము, బాధ, మనోవేదన, కొన్ని ఎవరికి చెప్పుకోలేనివి కూడా దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన మనం ఆదుకోలేదా? మరి దేవుని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించాం. అయ్యా, నీతిమంతుల్ని కదలనివ్వని నీ గొప్ప గుణాన్ని బట్టి నీకు వందనాలు, ఆ గొప్ప నీ శక్తిని బట్టి నీకు వందనాలు, ఆ ప్రభావం బట్టి నీకు వందనాలు. అయ్యా, మరి మా భారము మీ మీద మోపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన వెసులుబాటును బట్టి వందనాలని ఆరాధించాలి. ప్రేరేపించబడినారు.